మీరు ఉద్యోగం చేసే చోటు కావచ్చు, నివసిస్తున్న చోటు కావచ్చు, ఎవరైనా మీ పట్ల ప్రేమతో పలకరిస్తే తప్పు కాదు, కానీ ఎక్స్ట్రా కన్సర్న్ చూపిస్తే, అతిగా ప్రేమిస్తున్నట్టుగా, అతిగా జాలి పడుతున్నట్టుగా, అతిగా మీ పట్ల శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఎవరు కనిపించినా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. అది ఉద్యోగంలో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు. నీకున్నటువంటి దీనస్థితిని, నీకున్నటువంటి బలహీనతను, అది శారీరక బలహీనత కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, లేదా ఒంటరితనం కావచ్చు, దేన్నైనా సరే ఆధారం చేసుకొని నీ జీవితంతో ఆటలాడుకోవాలి అని చూసేటటువంటి చీడ పురుగులు ప్రతి చోట ఉన్నారు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో సరిహద్దులు ఏర్పరచుకోవడం చాలా చాలా అవసరం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, కెరటాలు ఒడ్డును తాకితే అది వినోదాన్ని ఇస్తాయి, కానీ ఆ ఒడ్డు దాటి సముద్ర కెరటాలు ఒకవేళ ఎగిసి పడితే వినాశనం దాపరిస్తుంది. అర్థమైందండి? సముద్రంలోని కెరటాలు ఒడ్డుకు చేరితే వినోదం, ఆ ఒడ్డు దాటింది అంటే వినాశనం. మాటలు కావచ్చు, లేదా బంధాలు కావచ్చు, ఆ సరిహద్దులు దాటినట్లయితే కుటుంబం నాశనం అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు మనలో కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు స్నేహం ముసుగులో సరిహద్దులు ఎప్పుడో చెరిపేశారు. ఉద్యోగాలు చేసే చోట పరిచయాల ముసుగులో సరిహద్దులు దాటేశారు. వివాహం అయినప్పటికీ కూడా పరస్త్రీతో, పరపురుషునితో సరిహద్దులు దాటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఈరోజు మన మధ్య కూర్చున్నారు. జాగ్రత్త. సరిహద్దులు చెరిపేసి నీకున్నటువంటి శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవడానికి, లేదా అధికంగా డబ్బులు సంపాదించడానికి, సులభంగా డబ్బులు సంపాదించడానికి, కూర్చొని తినడానికి నువ్వు అలవాటు పడినట్లయితే ఈరోజు ఏదైతే నీకు సరదాని ఇస్తుందో, సంతోషాన్ని ఇస్తుందో, అదే నిన్ను, నీ భవిష్యత్తును సమాధి చేస్తుంది. ఆ రోజు రాక మునిపే ఈరోజే నువ్వు చేస్తున్న తప్పును అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరితే మంచిది. ఉన్నటువంటి అమాయకత్వం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆసరాగా తీసుకొని ఆ మోసగాడు చేసింది ఏంటంటే ఆ స్త్రీతో తన జీవితంతో ఆటలాడాడు. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి తాను పండంటి బిడ్డను తీసుకొచ్చింది. ఇది నాకు పుట్టలేదు అని చెప్పి దబాయిస్తున్నాడు. ఏం చేసి ఈ బిడ్డ తనకే పుట్టాడు అని నేను నిరూపించగలను? కన్న తండ్రే కన్న కూతురుని చూసి ఇది నాకు పుట్టలేదు అని చెప్పండి, నేను ఏం చేయగలగాలి? తట్టుకోలేకపోతున్నాను అన్న ఈ నరకాన్ని, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు నేను తనతో మాట్లాడుతూ, నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా నేను అర్థం చేసుకునేది ఒకే ఒకళ్ళు, అది మీ పేరెంట్స్. అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, నీకున్న భారాన్ని వాళ్ళతో పంచుకో. అలాగే పెళ్ళికి పెద్దలు ఉంటారు, ఆ పెద్దలతో మాట్లాడినట్లయితే ఎంతో కొంత అతనితో మాట్లాడి అతన్ని సరిచేసే ప్రయత్నం చేస్తారు. మీ పేరెంట్స్తో మాట్లాడు తల్లి అని చెప్పంటే ఆ సహోదరి చెప్పిన మాట ఏంటి తెలుసా? నా పేరెంట్స్తో నేను మాట్లాడలేనన్నా, నాకున్న బాధ వాళ్ళతో చెప్పుకోలేను. ఒక అన్నయ్యగా చెప్పాను, నీకున్న బాధ అర్థం చేసుకోగలిగింది, ఆదరించగలిగింది, అండగా నిలబడగలిగింది ఒకే ఒకళ్ళు, నీకు జన్మనిచ్చిన వాళ్ళు. వాళ్ళే అర్థం చేసుకోలేకపోవడం ఏమిటి? వాళ్ళతోనే నువ్వు చెప్పుకోలేకపోవడం ఏమిటి? అప్పుడు ఆ సహోదరి చెప్పింది ఏంటో తెలుసా అండి? అన్న, వాళ్ళతో నేను చెప్పుకోలేనన్నా. ఎందుకు చెప్పలేవు? వాళ్ళకి ఈ విషయం తెలియదన్నా. ఏ విషయం? నాకు బిడ్డ పుట్టిన విషయం. ఎందుకు తెలియదు? బిడ్డ పుట్టిన విషయమే కాదన్నా, నాకు పెళ్ళైన విషయం కూడా వాళ్ళకి తెలియదన్నా. ఎంత దారుణం అండి! ఏమిటి, నీకు పెళ్ళైన విషయం కూడా మీ పేరెంట్స్కి తెలియదన్నా? వాళ్ళకి తెలియకుండానే పెళ్లి తీసుకున్నాను, వారికి తెలియకుండానే గర్భం ధరించాను, వాళ్ళకి తెలియకుండానే కూతుర్ని కన్నాను. ఎంత దారుణం అండి! మా చెల్లెళ్ళో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకండి.
కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లుల జీవితంలో, తండ్రుల జీవితంలో నిప్పుల కుంపటి పెట్టకండి. ఎవడో నమ్మించి మోసగించి నీ జీవితాన్ని నాశనం చేయడానికి కారణం తెలుసా? ప్రధానంగా నువ్వు ఆ విషయాన్ని, ప్రేమిస్తున్న విషయాన్ని పేరెంట్స్కి చెప్పవు, పెళ్లి చేసుకున్న విషయాన్ని పేరెంట్స్కి చెప్పవు. రేపటి దినాన వాడికి ఒక ఆయుధం ఇస్తున్నావు. ఏమిటంటే, నిన్ను ఏం చేసినా సరే అడిగే దిక్కు నీకు లేదో అనే ఆయుధాన్ని ఆ దుర్మార్గుడికి ఇస్తున్నావు. అదే ఆయుధం వాడు వాడాడు. నా వెనుక ఎవరూ లేరని, నా తరఫున ఎవరూ మాట్లాడలేరని అతనికి ఈరోజు అర్థమైందన్న. కాబట్టి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, ఈ అమ్మాయి నాకు పుట్టలేదు. అలా ఎలా చెప్పగలవు అంటే అంటున్నాడు, పెళ్ళి కాకముందే పడుకుందానివి నువ్వు నాతో. ఎంతమందితో పడుకున్నావో గ్యారెంటీ ఏమిటి? ఎంత దారుణం అండి. మా చెల్లెళ్ళు వింటున్నారా? వాడేదో ప్రేమించాడని, ప్రాణాన్నే ఇచ్చేస్తానని వాడితో నువ్వు పడుకుంటే రేపొద్దున ఏమంటాడో తెలుసా? నాతో పడుకున్న దానివి ఇంకెంతమందితో పడుకున్నావో. తల్లడిల్లిపోతూ ఆ చెల్లి వచ్చి ఏడుస్తుందండి. అన్న ఏ విధంగా నిరూపించగలను ఈ బిడ్డ ఆయనకి పుట్టాడని? ఎంత దారుణం అండి. ఈరోజు యవన ఇచ్చల్లో పడి, యవన కాలపు ఉచ్చుల్లో పడి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారో. కల్వరి టెంపుల్లో ఏ తమ్ముడు ఏ చెల్లి ఇలాంటి ఉచ్చుల్లో కానీ రొచ్చులో కానీ పడ్డానికి వీల్లేదు. దయచేసి ఇప్పటికే అటువంటి ఊబిలోకి మీరు వెళ్తున్నట్లయితే ఒక అన్నయ్యగా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి బయటకు వచ్చేసేయండి. ఎందుకని మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే పేరెంట్స్ మీ వెనుకున్నారు. మీరే సమస్తంగా భావించి మీకోసమే జీవించేటటువంటి తల్లి తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు నువ్వు బాగుండాలని, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని. వాళ్ళ కళ్ళల్లో 1000 కళ్ళల్లో కారం కొట్టేసి వాళ్ళని ఏడిపించేసి, ఎందుకని చెప్పాగా, సముద్రపు అలలు హద్దులు తాగినప్పుడు అది వినోదాన్ని ఇస్తాయి. అదే సముద్రపు అలలు హద్దులు దాటింది అంటే వినాశనాన్ని మిగులుస్తాయి. నీ జీవితంలో హద్దులు దాటుతున్నావు. ఏం మిగిలి ఉందో తెలుసా నీకు? వినాశనం మిగిలి ఉంది, నాశనం మిగిలి ఉంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని వెంటనే నీ జీవితానికి ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకో. ఆ కాసేపు సంతోషం, ఆ కొన్నాళ్ళు సంతోషం, కానీ మిగిలేది మాత్రం విషాది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారో. కల్వరి టెంపుల్లో ఏ తమ్ముడు ఏ చెల్లి ఇలాంటి ఉచ్చుల్లో కానీ రొచ్చులో కానీ పడ్డానికి వీల్లేదు. దయచేసి ఇప్పటికే అటువంటి ఊబిలోకి మీరు వెళ్తున్నట్లయితే ఒక అన్నయ్యగా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి బయటకు వచ్చేసేయండి.